సిద్ధం సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకని సిట్టింగ్లకి సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు? సిద్ధం సిద్ధం అన్నాడు, ఓడిపోవటానికి సిద్ధం అని చెప్పి సంకేతాలు ఇస్తున్నాడు. అందుకనే మీరు అడిగినట్టు సిట్టింగులకి సీట్లు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో, సుమారు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి కానివ్వండి, అరాచకాలు కానీ ప్రజలందరూ గమనించారు. వాళ్ళు కనుక మళ్ళీ ఒక్కసారి టికెట్ తెచ్చుకొని పోటీ చేసినా వాళ్ళకు డిపాజిట్లు కూడా తక్కువ రావు అని చెప్పే ఉద్దేశంతో ఆయన అన్ని పీకే సర్వే, ఐపాక్ సర్వేలో ఏదో సర్వేలు చేయించుకొని ఇంకా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. ఇంకా మంత్రులకి తప్పదు, వివిధ సంఘాలు కానివ్వండి, వివిధ కేటగిరీలు కానివ్వండి పెట్టుకొని బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అని చెప్పి వాళ్ళ నియోజకవర్గాల్లో ఓడిపోతారు అనే సర్వే ఉంది కాబట్టి నియోజకవర్గాలు మార్చి ఇస్తున్నారు. కానీ ఎక్కడైనా బొమ్మ అదేగా, ఆ పేరు ఉంది. వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ చరిత్ర వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి ఆయన ఓడిపోవటానికి సిద్ధం అని రాష్ట్రం మొత్తం కూడా ఈ ఫ్లెక్సీ ఆపరేటర్స్ కానివ్వండి, బోట్లో వాళ్ళని కాదు బెదిరించి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ పబ్లిసిటీ కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టారు అనేది బయట వస్తున్న టాకు. అలాగే చూస్తే కనుక ఈ సిద్ధం సభలు అనేది ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఒక పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేయడాన్ని? అసలు ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఒకటిగా గమనించాలి, గత సుమారు 5 సంవత్సరాలుగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 800 కోట్ల రూపాయలు సిద్ధం ఫ్లెక్సీలకి వాడుతున్నారని చెప్పి రిపోర్టు. కానీ మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గుంటూరు కానివ్వండి, ఎక్కడైనా ఏ నగరానికి వెళ్ళి ఫ్లెక్సీ వాళ్ళని డబ్బులు ఇచ్చారా అని అడగండి. ప్రింటింగ్ చేయించుకున్నారు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందా? హోర్డింగ్స్ వాళ్ళకి మీకేమన్నా అద్దె పే చేస్తున్నారా అని అడగండి. ఇది కూడా ఒక పెద్ద స్కామ్ అనమాట. ఇది 800 కోట్లు అనేది కూడా పెద్ద స్కాము. ఎక్కడ కూడా వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, గతంలో మీరు అన్నట్టు సిద్ధం సభలు కూడా గవర్నమెంట్ సొమ్ముతోనే చేస్తున్నారు. సభలన్నీ కూడా గవర్నమెంట్ సొమ్ముతోనే ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని వివిధ ఖాతాలుగా సీఎం హోదా అని చెప్పి అది వంక చూపించి వివిధ ఖాతాల్లో అవి పొద్దు రాసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక గత కొన్ని రోజులుగా, అంటే గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మాట్లాడుతుంది ఒకటే దాని గురించి, యాత్ర సినిమా గురించి. అంటే రాష్ట్రంలో ఇక సమస్యలు అనేది అసలు ఏం లేవంటారా? అసలు సినిమా గురించి రివ్యూలు ఇవ్వడానికి మంత్రి పదవులు అవసరం అంటారా? ఇప్పుడు ఒకటండి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదు, వాటి మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఒకటే మా నవరత్నాలు అని ప్రజల్ని మోసాలు చేశారు. ఇవాళకి కూడా ఆ నవరత్నాల ద్వారా ప్రజలకి మభ్యపెట్టి ఏదో వాళ్ళకి తూతూ మంత్రంగా ఎంగిల్ మెతుకులు ఇచ్చినట్టు వాళ్ళకి ఏదో సంక్షేమ పథకాల పేరుతో కూడా 100కి 10 మందికి ఆ సంక్షేమ బటన్ నొక్కి అదో పెద్ద స్కాము. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలాగా రాగానే ఎంతమంది బటన్ నొక్కి ఎంతమందికి వెళ్ళారో, ఎంతమంది వీళ్ళు బొక్కారో కూడా బయటికి తీస్తాం. అదో పెద్ద స్కాము. ఆ స్కాము వంక పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు యాత్రా సినిమా ఏంటంటే, ఇప్పటిదాకా వైసీపీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆయన ఈ 5 ఏళ్లలో కనీసం 5 సంవత్సరానికి ఒక్కసారి కూడా కలిసిన పాపన బాల. మంత్రులకు అయితే ఏదో పుణ్యం చేసుకున్నట్టు క్యాబినెట్ మీటింగ్ అప్పుడు మాత్రమే కలుస్తాడు వాళ్ళు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ సినిమా తీసి, అరే పిచ్చి అలారా మీరు నా చరిత్ర మొత్తం ఇదిగో సినిమాలో ఉంది, పోయి చూసుకోండి, మీరు నేనేం చేశాను 5 ఏళ్లలో, ఏ నాటకం వేసానో అని చెప్పి చూసుకోండి అని చెప్పి వాళ్ళని పనిమాల పోయి సినిమా చూడమని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మంత్రులకి ఇంకా పనే ఉంది. అసలు మంత్రులకి మీరు చూశారు కదా, మొన్న మా మిత్రపక్షం నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు ఇచ్చాడు డీటెయిల్డ్గా. సలహాదారులకి 800 కోట్లు, మంత్రులకి ఏం పని లేదు, ఆ సలహాదారులే సలహాలు ఇస్తూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటాడు. మంత్రులకు కూడా ఇప్పుడు ఆ సినిమా చూసే బాధ్యత అప్పచెప్పాడు. అరే పిచ్చోళ్ళారా, మీకు పనేం లేదు, మంత్రివర్గంలో మంత్రిగా ఏం పని చేయలేదు, కనీసం ఈ సినిమా అన్నా చూసి మీరు రేటింగ్లు పెట్టండి అని చెప్పి. వాళ్ళు ఏంటంటే ఇంకా రాదేమో, టికెట్ దక్కదేమో, రావాల్సిన వాళ్ళకి ఇయ్యలేదు కదా, ఇంకొంతమంది దక్కదేమో అని చెప్పి ఎగబడి సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కాక ఈ దరిద్రం నేను నిన్న చూశాను, ఆంధ్రభవన్ ఢిల్లీలోన ఆంధ్రభవన్లో కూడా ఎంపీలను చూడమన్నా అంట. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అందుకని ఆంధ్రభవన్లో
మార్నింగ్ షో అంట, మ్యాట్నీ షో అంట, అందరూ కలిసిపోయి సినిమా చూడాలంట. ఈ దరిద్రం ఢిల్లీలో కూడా చూపించాలంట. ఈయన చేసిన యాక్షన్ మొత్తం వీడు తొక్కెట్టు వాడు డైరెక్టర్ వాడిని ఎప్పుడో ఆంధ్రప్రేక్షకులు చీకొట్టారు. వాడి మాటలు విని ఇతనేదో నన్ను పెద్ద సూపర్ హీరోని చేసేస్తారు. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఎక్కడ అనామకుడిని కూడా పెద్దవాడిని చేస్తారు, అట్లా చేస్తాడు అనుకుంటున్నాడు. నీకు ఉన్న స్థాయి కూడా తగ్గించి చేశాడు రాజగోపాల్ వర్మ అని చెప్పి చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది నిజ జీవిత ఆధారంగా తీసుకున్నప్పుడు యాత్ర సినిమాలో వైఎస్ షర్మిల గారి గురించి కానీ లేదంటే కనుక షర్మిల గారి గురించి ఎక్కడ చూపించకపోవటం ఒక విషయం అయితే కనుక, అసలు చనిపోయిన రోజు ఈడుపు ఏదైతే కనుక పావురాల గుట్టకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు చూపించటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఏమండి, మామూలుగా సినిమా అంటేనే ఒక భ్రమ, అదొక ప్రపంచం. లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపించేదాన్నే సినిమా అంటారు. ఇంకా వీరి చరిత్ర చూశారు కదా మీరు, సొంత చెల్లిని తల్లిని అధికారం కోసం తరిమేశాడు ఇతను. ఆ రోజు జైల్లో ఉండి ఎక్కడ పాదయాత్ర ఆగిపోద్దో, ఎక్కడ ఉన్న సానుభూతి కూడా పోద్దో అనే ఉద్దేశంతో జగనన్న బాణం అని చెప్పి వదిలాడు. పాపం పిచ్చి అమ్మాయి మా అన్న నా మీద బాధ్యతలు అప్పచెప్పాడని చెప్పి పాపం శారీరకంగానే మానసికంగా కష్టపడి యాత్ర పూర్తి చేసి ఆయనకి జనంలో ఒక విధమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఏరు దాటి తెప్పదగిలేసే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అయిపోయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గెట్అవుట్ అని చెప్పి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేట్టు చేశాడు. ఇంకా అట్టా చేసిన వ్యక్తి ఇంకా సినిమాలో ఎట్లా చూపిస్తాడు? కనీసం తల్లి కానీ చెల్లి కానీ ఎక్కడా కూడా మీరు అన్నట్టు ఎక్కడా కూడా సినిమాలో చూపించలేదు. ఇంకా ఇడుపులపాయలో అసలు పావురాల గుట్ట ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడున్నాడు ఆయన? ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఆయన కలకత్తాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మాకు తెలిసిన ప్రకారం కలకత్తాలో ఆయన 3వ రోజు ఎక్కడైతే కర్నూలు హాస్పిటల్ తీసుకొచ్చాడో హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. కావాలంటే మీరు పత్రికలు కానీ మీ మీడియా ద్వారా కానీ చూసుకొని పావురాల గుట్టకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్య పెడుతున్నారో, సినిమాలో కూడా అంతే అసత్య ప్రచారం చేసి ఏదో నేను పెద్ద పతివ్రతనని చెప్పి నిరూపించుకోవాలని ఆ సినిమా తీశాడు. నిన్న పేరు నాని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దోషుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చిన ప్రధాని దగ్గరికి వెళ్ళి, మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏం మంతనాలు జరిపాడో చంద్రబాబు నాయుడు బయట పెట్టాలి, ఇది మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా? ఇప్పుడు ఒకటండి, ఈ పేర్ని నాని గారు నువ్వు ఇట్లా ఇంత బాగా మాట్లాడావు కాబట్టి నీ మంత్రి పదవి పోయింది. అయినా కూడా చింత చచ్చినా పులుపు చావలేనట్టు నీకెందుకు నాని గారు ఈ మాటలు? ఇప్పటిదాకా 5 ఏళ్ళ దాకా మీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి నెల ఢిల్లీ పోయి ఏం సంకనాకు వచ్చాడు? ఆ రోజే ఆయన నీ ప్రభుత్వంలో కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చెంబోడు నీళ్లు గుప్పడి ఇసుక ఇచ్చాడు, శంకుస్థాపన చేశారు, మొదలుపెట్టాము, రాజధాని కట్టడం మొదలుపెట్టాము. నువ్వేదో 25 మంది ఎంపీలను ఇస్తే మేము మెడలు ఎరదీస్తాము, ప్రధానమంత్రి మెడలు ఉంచుతాము, స్పెషల్ స్టేటస్ రాజధాని అన్నావు. నువ్వు 5 ఏళ్లలో ఏం పోయి నెల పోయి కాళ్ళకి దండాలు పెట్టావా, సంకనాకావా, ఏం చేసావు నువ్వు చెప్పు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు, ఆయన వాళ్ళు పిలిపించారు, ఈయన వెళ్ళాడు, మాట్లాడొచ్చాడు, దాన్ని చెబుతాడు. అయినా నువ్వు చెప్పొచ్చుగా. నువ్వు కనీసం భారతరత్న మన తెలుగువారు గర్వించదగ్గ ఆ రోజు అన్నగారు కూడా మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అని చెప్పే ఉద్దేశంతో పోటీ కూడా పెట్టకపోతే ఆ రోజు నీ తండ్రి గారు అక్కడ నంద్యాల సభకు వస్తే చెప్పులు వేయించిన చరిత్ర, రాజకీయ చరిత్ర ఇది. ప్రెస్ వాళ్ళు అడిగితే నువ్వు ఏం చెప్పుకోలేక ఆ రోజు పరిస్థితి, ఆ రోజు మేము ఎట్లా చేసాం, ఇప్పుడు పొగిడితే అడుగుతాడుగా, ప్రెస్ వాళ్ళకి అన్నీ గుర్తే ఉంటే అడుగుతాడని చెప్పి ఏం సమాధానం చెప్పలేక సాయిరెడ్డి చెబుతున్నాడు. కనీసం ఆయన తెలంగాణ అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలు విపక్షం మొత్తం అధికార పక్షం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఏది భారతరత్న ఇచ్చినందుకు పివి నరసింహరావుకి ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వానికి అభినందన తీర్మానం చేసింది. కనీసం నువ్వు ఢిల్లీలో కాకతాళీయంగానో లేకపోతే అనుకోకుండా ఢిల్లీలో ఉండవు. మన తెలుగు జాతి గర్వించే ముద్ద బిడ్డ ఆయనకి కనీసం ఒక ఇచ్చినందుకు మాకు చాలా గర్వకారణం అని స్టేట్మెంట్ ఇలేకపోయావు. నీది లోనవ బుద్ధి బయట బుద్ధి నీది.